సాధారణంగా టెన్నిస్ అనగానే వెంటనే మీ అందరికీ ఒక క్యాలెండర్ ఇయర్‌లో నిర్వహించేటువంటి 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ వరుస క్రమం గుర్తుకు రావాలి. ఫస్ట్ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్, సెకండ్ వన్ ఫ్రెంచ్ ఓపెన్, థర్డ్ వన్ వింబుల్డన్, ఫోర్త్ వన్ యూఎస్ ఓపెన్. వెంటనే మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే 2023 సంవత్సరానికి సంబంధించి మెన్స్ సింగిల్స్ కేటగిరీలో మరియు ఉమెన్స్ సింగిల్స్ కేటగిరీలో ఈ నాలుగింటిని గెలుచుకున్న వారిని లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మెన్స్ సింగిల్స్ కేటగిరీలో ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ నొవాక్ జోకోవిచ్, ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ నొవాక్ జోకోవిచ్, వింబుల్డన్ విన్నర్ కార్లోస్ అల్కరాజ్, యూఎస్ ఓపెన్ విన్నర్ నొవాక్ జోకోవిచ్ సెర్బియా దేశస్థుడు కాగా కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ దేశస్థుడు. మీ అందరికీ రావాల్సిన క్లారిటీ ఏంటంటే 2023 సంవత్సరానికి సంబంధించి వింబుల్డన్ మినహా మిగతా మూడింటిని నొవాక్ జోకోవిచ్ గెలుపొందడం జరిగింది. ఒక క్యాలెండర్ ఇయర్లో 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ను నొవాక్ జోకోవిచ్ ఏకంగా 4 సార్లు గెలుపొందినాడు. తొలిసారి 2011లో, రెండవసారి 2015లో, మూడవసారి 2021లో, నాలుగవసారి 2023లో. చిన్న క్లారిటీ ఏంటంటే నొవాక్ జోకోవిచ్ 2023లో యూఎస్ ఓపెన్ టైటిల్ని గెలుపొందడం ద్వారా సింగిల్స్ కేటగిరీలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుపొందినటువంటి మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియా దేశానికి చెందిన మార్గరెట్ కోర్ట్ ఉమెన్స్ సింగిల్స్ కేటగిరీలో ఏకంగా 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలుపొందడం జరిగింది. మీ అందరికీ తెలియాల్సిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నొవాక్ జోకోవిచ్ ప్రతి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కనీసం 3 సార్లు గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ అండి, ఉమెన్స్ సింగిల్స్ కేటగిరీలో ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ అరీనా సబలెంకా బెలారస్ దేశస్థురాలు, ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ ఇగా స్వియాటెక్ పోలాండ్ దేశస్థురాలు, వింబుల్డన్ విన్నర్ మార్కెటా వండ్రసోవా చెక్ రిపబ్లిక్ దేశస్థురాలు, యూఎస్ ఓపెన్ విన్నర్ కోకో గాఫ్ అమెరికా దేశస్థురాలు. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ నలుగురిలో ఇగా స్వియాటెక్ మినహా మిగతా ముగ్గురు తొలిసారిగా గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుపొందడం జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది అరీనా సబలెంకాకు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్, వింబుల్డన్ అనేది మార్కెటా వండ్రసోవాకు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్, యూఎస్ ఓపెన్ అనేది కోకో గాఫ్కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. ఈ నలుగురిని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక అద్భుతమైన క్లూ క్రియేట్ చేశానంటే అది ఏంటంటే ఆల్కహాల్ పార్టీ సందర్భంగా ఒక అమ్మాయి మరో అమ్మాయితో ఏమంటుంది అంటే సోది పెట్టడం ఆపేసి, అరే ఇక మార్కెట్కి వెళ్ళి కోక్తే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అరే ఇక మార్కెట్కి వెళ్ళి కోక్తే, అరే అంటే అరీనా సబలెంకా, ఇగా అంటే ఇగా స్వియాటెక్, మార్కెట్ అంటే మార్కెటా వండ్రసోవా, కోకు అంటే కోకో గాఫ్. ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి.